రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనలిస్ట్ ఆయన యొక్క మాటలు నిజంగానే ఒక రచ్చని రేపుతూ ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలోని జగన్ అరెస్ట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే అమిత్ షా వీళ్ళందరూ కూడా చర్చించారు అనే వార్త వస్తుంది. అయితే అసలు చర్చించలేదు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ కూడా ఒక కొంత క్లారిటీ ఇచ్చారు. మరి చర్చించకుండానే అసలు జగన్ అరెస్ట్ గురించి ఎందుకు వచ్చింది? అలాగే అమిత్ షా కూడా జగన్ కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ నుంచి ఇంటర్నల్ సపోర్ట్ ఉంది. ఇది మొదటి నుంచినే మనం గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూటమి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నల్ గా జగన్ కి సపోర్ట్ ఉందన్న వార్తనైతే మనం తరచూ చర్చిస్తూనే ఉన్నాం. ఇప్పుడు అది నిజమైందా లేకపోతే ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. ఒకసారి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంటే మీలాంటి అనలిస్టులు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, సో మీరందరూ కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైతే మాట బయటకు వస్తుందో సో దీని గురించి ఒక్కొక్కసారి చాలా డెప్త్ గా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. అవి ఎక్స్పెక్ట్ చేయకుండానే కొన్ని జనరలైజ్డ్ గా మాట్లాడేస్తూ ఉంటారు. మరి నాగేశ్వరరావు గారు కూడా అట్లాగే మాట్లాడారని అనుకోవచ్చా, లేదు వాస్తవానికి నిజంగానే జగన్ అరెస్ట్ గురించి చర్చ జరిగింది అని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ అంత కోరే అవసరం ఏముంటుంది, దాన్ని అమిత్ షా ఎందుకు వద్దని చెప్తారు? మామూలుగా ఢిల్లీలో గతంలో జగన్ అమిత్ షాని కలిసినప్పుడు కానీ మోడీని కలిసినప్పుడు కానీ రాధాకృష్ణ అక్కడ ఏం జరిగిందో చెప్పేవాడు. అప్పుడు అందరూ బాత్రూమ్ లో దాక్కున్నావా, నువ్వు ఎట్లా చూసావు, ఇవన్నీ కార్టూన్లు కూడా వేసేవాళ్ళు. ఈయన బకెట్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్తున్నాడు. అప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ రాధాకృష్ణని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు. అంటే పొలిటికల్ జర్నలిజం ఎలా ఉంటదంటే, ఇప్పుడు జగన్ వచ్చి అమిత్ షాని కలిశాడు. జగన్ గాని అమిత్ షా గాని మీడియాకి చెప్పలేదు. కానీ ఆ విషయాలు ఎలా తెలుస్తాయి? జగన్ ఎవడికో ఒకడికి చెప్తాడుగా, సజ్జలకో ఇంకొక గుజ్జులకో ఎవడికో ఒకడికి జరిగిందని చెప్తాడు. వాళ్ళు ఇంకెవరికో చెప్తారు. అలాగా బయటకు వస్తాయి వార్తలు. కాబట్టి పొలిటికల్ జర్నలిజంలో పొలిటికల్ గాసిపింగే కాకుండా పొలిటికల్ గా లీక్ అయ్యేవి ఉంటాయి. కాబట్టి నా బాత్రూమ్కే వెళ్లాల్సిన అవసరం లేదని నాగేశ్వర్ ఈ విషయంలో రాధాకృష్ణ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అదే మీడియా, అదే రాధాకృష్ణ మీడియా ఈయన మీద అదే కామెంట్లు చేస్తుంది. నీకెలా తెలుసు, నీకు చెప్పారు. సో ముందు అసలు నాగేశ్వర్ ఏం చెప్పాడు దీని పట్ల అంటే రియాక్షన్స్, ముందుగా నాగేశ్వర్ చెప్పిన దాన్ని ఉపయోగించుకునేది వైసీపీ ఉపయోగించుకుంది. దాని తర్వాత కొద్దిగా స్లోగా జనసేన రియాక్ట్ అయ్యారు. ఇంకా స్లోగా తెలుగుదేశం మీడియా రియాక్ట్ అయింది. తెలుగుదేశం అఫీషియల్ గా ఇంకా గట్టిగా ఎవరు రియాక్ట్ కాలేదు కానీ మీడియా మాత్రం తెలుగుదేశం మీడియా నిన్నటి నుంచి రియాక్ట్ అయింది. అసలు ఏంటి, అసలు విషయం ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పాడు, ఆయన చెప్పిన దానికి అది విశ్వసనీయత ఉందా, ఓవరాల్ గా ఆయన చెప్పింది ఎసెన్స్ లో కరెక్ట్ గా అనిపిస్తుందా లేదా అనే విషయాలు మనం చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పాడంటే, ఆ మధ్య నాకు ఒక హై సోర్స్ ద్వారా తెలిసింది, నమ్మకమైన సోర్స్ ద్వారా తెలిసింది. అదేంటంటే ఈ పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసినప్పుడు ఇట్లా జగన్ని మీరు అరెస్ట్ చేయించాలి, జగన్ని జైల్లో పెట్టాలని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని రెండు రకాలు ఉంటారు. చంద్రబాబు మాకు ఇన్స్టాంట్ ఫ్రెండే, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. కాబట్టి ఇన్స్టాంట్ ఫ్రెండ్ కోసం లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ని మేము దూరం చేసుకోము. కాబట్టి మేము అరెస్టులు చేయము. మీకు కూడా అవసరం లేదు, మీరు కూడా జగన్ని జైల్లో పెట్టేది ఈ కార్యక్రమాలు మానుకోండి, మీరు కూడా చేయకండి, మీకు కూడా ఏమీ అవసరం లేదు అని వీళ్ళకి కూడా బుద్ధి చెప్పి పంపించాడని. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ముగ్గురే కదా ఉన్నారు, అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల. ముగ్గురు నుంచి ఎలా వచ్చిందనే దాన్ని కూడా నాగేశ్వరే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళు వచ్చినాక ఒక జనసేన మీటింగ్ జరిగింది. అందులో చాలా మంది జగన్ని విషయం, 2 ఏళ్ళు అయిపోయింది మన కూటమి గవర్నమెంట్ వచ్చి, జగన్ అంతు చూస్తామని మీరు పదే చెప్పారు. జగన్ 5 ఏళ్ళు ఇటు జనసేన వాళ్ళని, ఇటు తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని కింది స్థాయిలో బాగా అరాచకంగా పరిపాలించి వేధించాడు. మీ మీద కూడా పర్సనల్ అటాక్ కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్ మీద, భార్యలని ఇవన్నీ సాక్షాత్ జగన్ కూడా చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం అతను ఏమీ చేయలేకుండా ఉన్నాం? ఆల్రెడీ కేసులు ఉన్నాయి అతని మీద, మనం కూడా పెట్టాము, కూటమి కూడా పెట్టాము. సో కుంభకోణాలు, స్కాములు చాలా ఉన్నాయి, ఇసుక ఉంది, మద్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మనం అరెస్టులు చేయలేకపోతున్నాం అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొంతమందిని పంపించేసి
కొంత ఇంపార్టెంట్ కోర్ మెంబర్స్ని పెట్టుకొని అప్పుడు మనోహర్ అన్న నువ్వే చెప్పు, అమిత్ షా ఏమన్నాడు వీళ్ళకి చెప్పు అన్నాడని. సో అప్పుడు ఈయన మనోహర్ ఇట్లా మేమిద్దరం కలిసి అడిగాము, ఇదే అడిగాము, వాళ్ళు ఇలాగన్నాడు అమిత్ షా, అందువల్ల మనం జగన్ని అరెస్ట్ అనే కార్యక్రమానికి వెళ్ళొద్దండి అనేది నాదెండ్లో వాళ్ళకి చెప్పాడని. ఆ కోర్ కమిటీలో ఉండే ఒకరు ఇద్దరు నాగేశ్వరికి చెప్పారు, సార్ ఇదంటే సార్ జరిగిందని నాగేశ్వరికి చెప్పారు. ఎందుకంటే నాగేశ్వరు కేవలం జర్నలిస్టే కాదు, ఆయన రాజకీయ నాయకుడు కూడా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యాడు. ఆయనకి రెండోది, నేను ఎప్పుడు 30 ఏళ్ళ ముందు నుంచి నాగేశ్వర్ పేరు తెలుసు నాకు. అంటే ఈ ఉద్యోగ విజయాలు, సోపానాలు ఇట్లాంటివి అవన్నీ కూడా నడిపేవాడు ఆయన. అక్కడ నుంచి ప్రొఫెసర్. సో చాలా మంది శాసనసభ్యులకు కూడా ఆయన టీచింగ్ కూడా చేశారు, పొలిటికల్ క్లాసులు చెప్పారు. కాబట్టి ఆయన పర్సనల్ గా అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ మధ్య కూడా నడ్డా కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోయాడు బీజేపీలో. సో అలాగే ఆయనకి సర్కిల్ ఉంది, పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉన్నప్పుడు మనకి ఆఫ్ ద రికార్డ్ గా అందరూ చెప్తారు. నాకు కూడా కొంతమంది లీక్స్ వస్తుంటాయి, నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, మనం కలిసినప్పుడు ఇదని సార్ అని చెప్తారు. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా వాళ్ళని మనం ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా చెప్తుంటారు, డిస్కస్ చేస్తారు. మన అభిప్రాయాలు ఏంటి సార్, ఏమనుకుంటున్నారు, జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు, ఇవి మనకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మన దగ్గర కూడా అడుగుతారు. అలాగే నాగేశ్వరని కూడా ఇదంటే సార్ విషయం, ఇదంటే ఏదో చెప్పుకొని ఉండొచ్చు, దాన్ని ఆయన బయట చెప్పుదామని డిసైడ్ అయ్యి ప్లాన్ ప్రకారమే ఆయన కూడా చెప్పాడు. 99 టీవీ అనుకుంటా దాంట్లో చెప్పాడు. సో ఆయన చెప్పింది ఏంటంటే, ముందు నుంచి కూడా ఆయన ఎప్పుడు నుంచి కూడా చెప్తున్నది ఏమంటే, జగన్ ఈ దేశంలో ఎవరు కూడా 12 ఏళ్ళుగా బెయిల్ మీద లేరు, మరి జగన్ ఎందుకు ఉన్నాడు అంటే మోడీ ప్రభుత్వం జగన్ని సేవ్ చేస్తుందని అనేక సార్లు కూడా నాగేశ్వర్ చెప్పాడు, నేను కూడా చెప్పాను. అది అందరికీ తెలుసు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ జగన్ని సేఫ్ గార్డ్ చేసేది మోడీనే అని అందరికి తెలుసు. అది అందరికి తెలుసు, అదేమి ఇది కాదు. రెండవది, జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవట్లేదని ఇటు తెలుగుదేశం కేడర్, జనసేన కేడర్ డిమాండ్ చేయడం కూడా రహస్యం ఏమి కాదు. అది కూడా మీడియా ఛానల్ చాలా మంది తెలుగుదేశం నుండి అసంతృప్తులు, మనం ఇన్ని చెప్తున్నాము, 2 ఏళ్ళు అయిపోయింది, జగన్ మీద ఎందుకు తీసుకోవట్లేదు, రోజాను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, కొడాలని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, ఇవన్నీ పెడుతూనే ఉన్నారు. అంటే చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు అనేది చివరికి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఎడిటోరియల్ రాసిన సందర్భాలు ఉన్నాయి, అంటే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అని. అట్లాగే ఈ మధ్య ఒక 3 జూబ్లీ హిల్స్ కంపెనీలు, అంటే పెద్ద కంపెనీలు, అది జగన్ కంపెనీలు, అక్కడ మొత్తం వాళ్ళే ఆంధ్రాని దోచుకుంటున్నారన్న ఇది కూడా ఈ మధ్య కాలంలో పెద్ద విమర్శ ఉంది. అట్లాగే గత వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడున్న కూటమి ఎమ్మెల్యేలు కుమ్మక్కై ఇసుక మట్టి ఏది ఉంటే అది దోచుకుంటున్నారన్న కూడా విమర్శలు ఉన్నాయి. సో కాబట్టి ఇది కాంప్లెక్స్, రాజకీయాలు అనేవి ఏమి 1+1 లాగా ఉండదు అది. సో ఆయన మొన్నప్పుడు మన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 51 = 100 రాజకీయాల్లో, 30 = 100 అండి. అంటే ఇప్పుడు 30% వచ్చిన విజయ్ 100% వచ్చిన వాళ్ళలాగా సీఎం అయ్యాడు. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు 7% 6% ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. 40% ఉన్న జగన్ 11 మంది సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు పరిస్థితి. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. కాబట్టి నాగేశ్వరకి ఈ సోర్స్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆ వీడియోలో ఏముందంటే, నీకు ఒకటే చెప్తున్నా జగన్ విను, నీకు కేంద్రంతో చెప్పించి నిన్ను ఆడుకోకపోతే, ఆటలు ఆడుకోకపోతే చూడు అని ఒక వీడియోలో బెదిరిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు అందరికీ తెలుసు, చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనక కూడా బీజేపీ పర్మిషన్ లేకుండా జగన్ చంద్రబాబు జోలికి వెళ్ళడు అని అందరికి తెలుసు. తెలిసినా వాళ్ళతో పొత్తు అవసరం కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు మోడీ అమిత్ షాలు అడ్డుకుంటే చంద్రబాబు అరెస్ట్ చేసే ధైర్యం చేయడు. చంద్రబాబు కదా, ఎవరు కూడా చేయరు. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షాలు మొత్తాన్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా ధైర్యంగా నిలబడే పరిస్థితి లేదు. సో ఆ కాంటెక్స్ట్ లో ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి కూడా చేశాడు నాగేశ్వర్, ఒక ఛాలెంజ్ చేశాడు. ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు జగన్ని జైలుకి పంపించలేడు. సరే వాళ్ళ కేసులు వదిలే, నువ్వు రాష్ట్ర స్థాయిలో మీరు కేసులు పెట్టి జగన్ని జైలుకి పంపించవచ్చు కదా, అది కూడా చేయలేరు వీళ్ళు, నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్నాడు. ఆయన వాస్తవమే 2 యాంగిల్స్ లో చంద్రబాబు వద్దనుకుంటాడు జగన్. ఒకటేమో
జగన్ ని జైలుకు పంపిస్తే జగన్ మీద సింపతి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు నన్ను పంపిస్తే నాకు సింపతి వచ్చింది కాబట్టి అది మూర్ఖపు పని జగన్ చేసింది. జగన్ చేసిన అతిపెద్ద మిస్టేక్ చంద్రబాబుని జైలుకు పంపించడం అని ఇవాళ అందరూ అంటున్నారు, వైసీపీ వాళ్ళు కూడా. అదే పని మనం ఎందుకు చేయాలి అనేది చంద్రబాబుకు ఉండొచ్చు. అంటే చంద్రబాబుకి ఏముంటదంటే అప్పుడు కూడా కాంగ్రెస్ డైరెక్ట్ గా జైలుకి పంపించలేదు, కోర్టు ద్వారా సిబిఐ ద్వారా జైలుకి వెళ్ళారు. ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయంటే రైవల్ నాయకుల్ని మనం జైలుకి పంపిస్తే లాభమా నష్టమా బేరీ చేసుకొని చేస్తాయి ఎప్పుడైనా, అంతేగాని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోరు. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఒక పని చేస్తే ఆ పని వల్ల మనకి నష్టమా లాభమా, అంత తప్ప నాకు వాడి మీద కోపం ఉంది కాబట్టి జైలు వేయాలని ఎవరో కొంతమంది మూర్ఖులు తప్ప ఒక జ్ఞానం ఉన్న పొలిటీషియన్ ఎవడు కూడా అలా చేయరు. సో కాబట్టి చంద్రబాబు చేయకపోవచ్చు. ఇక్కడ వచ్చింది ఏంటంటే అసలు విషయం ఏమంటే అది అందరికి తెలుసు, నాగేశ్వర్ మళ్ళీ అథెంటిక్ గా చెప్పింది ఏంటంటే బీజేపీకి జగనే ఇంపార్టెంట్, చంద్రబాబు టెంపరీ మాత్రమే అని చెప్పాడు. అది దేశం అంతా అదే టాక్టిక్సే వాళ్ళది. వాళ్ళకి ఎవరు ఉపయోగపడితే వాళ్ళు, నీకు జగన్ అంత గొప్ప మిత్రుడైతే చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి వాళ్ళు? చంద్రబాబునే జైలుకు పంపించి జగన్ తోనే ఉండి జగన్ గెలిపించుండొచ్చు వాళ్ళు. వాళ్ళు అనుకుంటే ఈవీఎంలు అన్నారు, ఆ ఈవీఎం లేదో జగన్ కి మేనేజ్ చేసి ఇచ్చుంటే జగన్ సీఎం అయి ఉండేవాడుగా. కాబట్టి ఇక్కడ వాళ్ళు జగన్ ని జైలుకు పంపించదలుచుకోలేదు, అట్టని జగన్ ని అందలం కూడా ఎక్కించదలుచుకోలేదు. ఇక్కడ ఇప్పుడు జగన్ కోరిగింది ఏముంది, మహా అంటే జైలుకి వెళ్లకుండా ఉండడమే జగన్ కి జరిగింది తప్ప జగన్ కి ఏమన్నా అధికారం వచ్చిందా? ఇన్స్టాంట్ ఫ్రెండ్ అయితే కూడా చంద్రబాబుకే కదా అధికారంలో ఉంది. ఇన్స్టాంట్ అయితేమి లాంగ్ టర్మ్ అయితేమి ఇవన్నీ పదాలే. ఎవరు గెలుపు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే పోస్ట్ ట్రూత్ అండ్ పోస్ట్ ఐడియాలజీ సెకమంటారు దీన్ని. అంటే ఇవాళ ఎవరికి సత్యం అవసరం లేదు, నెరేటివే కావాలి. నిన్ననే రమిళ తపరు ఆటోబయోగ్రఫీ వచ్చింది. ఆటోబయోగ్రఫీలో ఆమె ఏం చెప్తుందంటే హిస్టోరియన్స్ ఒకప్పుడు ఎవిడెన్స్ చూపించేవాళ్ళు, సాక్ష్యం చూపించేవాళ్ళు, సోర్సెస్ చూపించేవాళ్ళు. ఇవాళ నాకు సోర్స్ వద్దు, ఎవిడెన్స్ వద్దు, నేను అడిగింది నువ్వు చెప్పాలి, నేను వద్దనింది నువ్వు చెప్పొద్దు, అంతే. నెరేటివే కావాలి తప్ప ఈ నెరేటివ్ కి బేస్ ఉందా లేదా నాకు అనవసరం అనేదే ఇవాళ వచ్చిందని ఆమె వాపోతుంది. మా మీద కూడా దాడులు జరుగుతున్నాయని. సో కాబట్టి ఇవాళ ఎవరికి ఐడియాలజీ లేదు, ఇవాళ ఎవరికి సత్యం అవసరం లేదు. ఇవాళ అందరికి కావాల్సింది రాజకీయ పార్టీలకి అన్నిటికీ కూడా అధికారమే. ఆ అధికారం కోసం ఎవరితో స్నేహం చేయాలి, ఎంత చేయాలి, ఎవరిని ఎప్పుడు తొక్కేయాలి, ఎవరిని ఎప్పుడు పైకి తీసుకురావాలనేది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది బీజేపీకి. ఆ లెక్కల్లో జగన్ ని నాశనం చేయాలని వాళ్ళు అనుకోవట్లే. అంతేగాని అతనేదో నాగేశ్వర్ చెప్పినట్టు మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది ఏం లేదు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏం లేదు. జగన్ పార్టీని కంప్లీట్ గా తొక్కేయాలి, నాశనం చేయాలి అనేది వాళ్ళకి లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబుని మళ్ళీ జైలుకి పంపించేసి చంద్రబాబుని తొక్కేయాలని కూడా వాళ్ళకి లేదు. ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే అర్థం ఏమి, ఎన్ని ఏళ్ళు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అండి? ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఏంటి? 50 ఏళ్ళ దానివల్ల జగన్కి ఏం ఒరిగింది? మహా అంటే జైలుకి ఒకవేళ ఒక్కొక్కసారి జైలుకి పోతేనే మేలేమో జగన్కి. ఇప్పుడు అందరూ జగన్ జైలుకి పోతేనే మేలు, లేకపోతే ఏమీ జరగట్లేదు ఇక్కడ. జగన్ జైలుకి వెళ్తే కనీసం ఊపు వస్తుంది కదా, రేపు పొద్దున వాళ్ళ కూతురునో భార్యనో రంగంలోకి దించొచ్చు అని కూడా అనుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో పైకి కనబడే అంత ఇదేముండదు. అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉందండి. అంటే ఒక పక్కేమో క్రిస్టియన్స్ ని దెబ్బ కొడుతూ RRR ద్వారా బీజేపీ రాజకీయాలు నడిపిస్తుంది, దానివల్ల జగన్ కి నష్టం అనేది ఒక వెర్షన్. లేదు, దానివల్ల జగన్ కే లాభం, ఎందుకంటే అనివార్యంగా క్రిస్టియన్స్ అంతా జగన్ వైపుకి వెళ్ళిపోతారు, ఈ దళితులంతా అటు వెళ్తారు, దానివల్ల జగన్ కే ఉపయోగం, ఇది ఇండైరెక్ట్ గా బీజేపీ జగన్ కు మేలు చేస్తుందని. సో ఇండైరెక్ట్ గా జగన్ కు మేలు చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమి? డైరెక్ట్ గానే చేయగలరు కదా వాళ్ళు. అంటే ఇక్కడ చంద్రబాబుకి చెక్ పెట్టాలనేది ఒక ఐడియా ఉంటే, అంటే జగన్ కంప్లీట్ గా లేకపోతే చంద్రబాబు మన మాట వినకపోవచ్చు అనేది ఒక భయం ఉండొచ్చు. రెండోది వాళ్ళకి జగన్ ని నాశనం చేయడంలో బీజేపీకి ఏం ఉపయోగం లేదు. ఆ స్పేస్ లేకి బీజేపీ వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్ళు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్లేస్ లేకి బీజేపీ వెళ్ళే పరిస్థితి, బీజేపీలో ఎవరు అటువంటి నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేరు. రెండోది అందరూ కాళ్ళ బేరంలో ఉన్నారు, 25 సీట్లు వాళ్ళకే. ఎందుకు ఇంకా ఆంధ్రాని వాళ్ళు ఎందుకు కలబెట్టడం ఎందుకు? వాళ్ళకి జగన్ గెలిచినా 4 గెలిచినా 5 మంది గెలిచినా బీజేపీ అకౌంట్ లోనే ఉంటది. అందుకనే చాలా మంది ఉండవల్లి లాంటి వాళ్ళు అసలు దేశంలోనే బీజేపీకి స్ట్రాంగెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 25కి 25 వాళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి అనేది చెప్తున్నారు. కాబట్టి బీజేపీ
పాలిటిక్స్ లో జగన్ కి ఏ స్థానం ఇవ్వాలి, ఎలా వాడుకోవాలి, చంద్రబాబుని ఎలా వాడుకోవాలి అనేదే వాళ్ళు చూస్తారు. దాంట్లో ఎవరికి ఏం ఉపయోగం అనుకున్నప్పుడు ఇవాళ అయితే చంద్రబాబుకి ఉపయోగం, జగన్కి ఏమి పెద్ద ఉపయోగం లేదు. అంటే అధికారం రాకుండా ఇంకేం ఉపయోగాలు ఉండేం లాభం, జైలుకు పోకుండా ఉంటాడు అంత తప్ప జగన్కి ఏం ఒరిగింది ఇక్కడ? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ గా ఉండడం వల్ల జగన్కి ఏం ఒరిగింది? పొలిటికల్ గా ఏం ఒరగలేదు. అతనికి ఏమంటే భయం ఉంది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాడు. ఎందుకు? నేను కానీ ఇప్పుడు వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఈ కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేశారనుకో, బెయిల్ రద్దు పిటిషన్ వేశారనుకోండి, ఇతను జైల్లో కూర్చోవాలి. అది జైల్లో అంటే చంద్రబాబు లాగా 5 నెలలు 6 నెలలు కూర్చుంటే 53 రోజులు ఉన్నాడు కదా, అట్లా ఒక 55 నెలలు 6 నెలలు కూర్చుంటే ఉపయోగం ఉంటది. కానీ 2 ఏళ్ళు రేపు శిక్ష పడిపోయింది అనుకో, కన్విక్షన్ పడిపోయింది అనుకో జగన్కి, జగన్ కెరీర్ పాడవుతుంది. అవి ఎందుకులే అనుకొని జగన్ బుద్ధిగా ఉంటున్నాడు. సో చంద్రబాబుకి ఏంటంటే అతనికి అధికారం కావాలన్నప్పుడు ఎవరితో కలిస్తే అధికారం వస్తుందో వాళ్ళతో కలుస్తున్నాడు. టిపికల్ అందరు రాజకీయ నాయకుల్లాగే చంద్రబాబు కూడా ఎవరితో మనం పొత్తు పెట్టుకుంటే మనం అధికారంలోకి వస్తాం, ఒంటరిగా కుదరినప్పుడు అనేది ఒక ప్రాక్టికల్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన బీజేపీ వద్దన్న పార్టీలో చాలా మందికి ఇష్టం లేకపోయినా పెట్టుకున్నాడు. అది కరెక్ట్ కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. రేపు ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ కు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్రం. అంటే వాళ్ళకి అర్థమైంది భావి నాయకుడు లోకేష్ కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కంటే కూడా. సో పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ నాయకత్వం ఒప్పుకునేశాడు. కాబట్టి ఇక్కడ ఇన్స్టాంట్ ఫ్రెండా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది పదాల గారడి తప్ప ఎసెన్స్ లో బీజేపీ చంద్రబాబు వైపు తెలుగుదేశం వైపే ఉంది. జగన్ వైపు ఉండడం వల్ల ఉపయోగం ఏమి జగన్ పెద్దగా లేదు. అతను అరెస్ట్ అయినా కాకపోయినా వీళ్ళకి కొరిగేది ఏమి లేదు. క్యాడర్ డిమాండ్ని బట్టి వీళ్ళు ఏదో మాట్లాడతారు తప్ప వీళ్ళకి కూడా తెలుసు జగన్ అరెస్ట్ చేయాలా ఎందుకు చేయకూడదు అని తెలుసు. దానికి నాగేశ్వర్ ఛాలెంజ్ చేయడం అవసరం లేదు. ఆయన ఛాలెంజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి తెలీదా అరెస్ట్ చేయాలా లేదని? చేయదలుచుకుంటే చేస్తారు, అదేం పెద్ద విషయం కాదు.